మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. వరంగల్ జిల్లా అంట. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సౌటపల్లి గ్రామం గాడనంట ఒక రైతు ఉండట, 31 ఏళ్ళ యువ రైతు. అయితే పెళ్లి చేసుకుందామని బుద్ధి పుట్టిందంట. ఆయన పేరు దేవేందర్ రావు. ఈ దేవేందర్ రావు అంటే ఆయనకు పెళ్లి చేసుకుందామని బుద్ధి పుట్టి ఏం చేసిందట, ఆ ఊరు ఏం తిరిగిండో మరి ఇక తిరగడం నా వల్ల కాదు, పాడైపోను అసలే ఇప్పుడు ఏమి కోతల టైమే కాతల టైమే, ఇక నా వల్ల కాదు అనుకొని ఏ బోకర్రా చెప్తా కానీ మ్యారేజ్ బోకర్లు మస్తుగురు అనుకొని ఆ చుట్టుపక్కలనే ఒకళ్ళు పెళ్ళ మొగలంట వాళ్ళు మ్యారేజ్ బ్యూరో పెట్టిరంట. వాళ్ళ పేరు ఏం పేరు కోడిపల్లి అరుణ రామారావు. వీళ్ళిద్దరి దగ్గరికి పోయినట్ట. పోయి నాకు ఒక సకదన పిల్ల కావాలి, నాకు కనుక పిల్ల నచ్చింది అనుకో ఎదురుకట్నం ఇచ్చి చేసుకుంటా అని చెప్పిండట. ఇక వాళ్ళ దగ్గర ఫోటోలు కరవా తన బ్యాగ్ తీస్తేనే ఎవరట ఫోటోలు అన్ని ముందర గుమ్మిచ్చిరట. ఆ గుమరియాంగానే చూసుకొని ఒక ఫోటో కాడ ఏలు పెట్టిండట. ఏలు పెట్టి ఇంకో నా అందచందాలకు ఆమె అందచందాలకు పక్క సెట్ అవుతుంది, ఇంకో గీవని పెళ్లి చేసుకుంటా అని ఏలు పెట్టి అలా చూపించిందట. ఏలు పెట్టాగానే ఏమంటే ఆ ఫోటోలు ఉన్నామకు ఈ మ్యారేజ్ బ్రోకర్లు వీళ్ళు ఫోన్ చేసారు. ఆమె పేరు ఏం పేరు ఉంటే నిమిష కవి ఇందిరా అంట. ఆ ఇందిరామ్మకు ఫోన్ చేసినాడు. ఇందిరామ్మకు ఫోన్ చేసి ఇందిరామ్మ మరి నీకు కాడ పొరగాడు సెట్ అయ్యిండు, మరి చేసుకుంటావు ఆ పెళ్లి అని అన్నాడు. ఆయన ఫోటో నాకు పంపారు, ఈయన ఫోటో ఆమె పంపినాడు, ఆయన ఫోటో ఈయనకు పంపారు. ఓలు ఫోటోలలో చూసుకొని ఎంజాయ్ చేసినట్ట. ఏది జరి చెప్పడం మటుకు. ఇక తర్వాత మరి లైవ్లో చూసుకోవాలి కదా. లైవ్లో చూసుకోగానే పొరగాని కన్ను చేరినట్టు. అబ్బాయి కొడుక నా ఆకలి దూపలు వాడతారు ఈ పొలాన్ని పెళ్లి చేసుకుంటా అంటే ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటా అనుకొని ఏకంగా 8 తులాలన్నర బంగారం పెట్టినట్టు ఆమెకు. ఈ ఇందిరామ్మ అంటే ఆమెకు ఈ దేవేందర్ రావు అంటే ఆయన 8 తులాలన్నర బంగారం పెట్టి 4-5 లక్షల రూపాయలు ఏది ఫంక్షనాల్లో ఖర్చు పెట్టుకొని అంగరంగ వైభవంగా రాజలెక్క పెళ్లి చేసుకుని నా సాయంత్రంగా పగటి కళలు కన్నాడట. పగటి కళలు కానీ ఇక మరి ఇక పెళ్ళి అయినాక ఇంకే ఉంటుంది. ఇక ఎవరికైనా గదే పాడైపోను చిన్న కార్యక్రమాలు ఉన్నాగానే ఈమె మీద డౌట్ వచ్చిందట. ఎందుకు డౌట్ వచ్చిందంటే ఈమె పెళ్ళికి వీళ్ళ తల్లి ఈ ఇందిరమ్మ తల్లి ఇద్దరే వచ్చినాడు పెళ్ళికి. అరే మరి అడవిలో ఎక్కడ పోయి మరి ఎవరు రాకపోయారు ఏం కథ, మరి ఏమైనా మీ బంధువులంతా ఏమయ్యారంటే గాలకు సృష్టి ఉంది గీలకు సృష్టి ఉంది, లేక పళ్ళ మీద చాలా మంది పనులు ఉన్నాయి అందుకోసం రాలేకపోయిరాయా అట్టానే ఏమి లేదు, మీరైతే పెళ్లి కానీ. ఆ తర్వాత మళ్ళీ ఒకనాడు మా ఊళ్ళో కొనవై మంచిగా అందరికీ మంచిగా 4 గంటలు కోసి కళ్ళు తెచ్చి బూడాలు వేసి మంచిగా దావా చేద్దాం. కానీ ప్రస్తుతానికైతే పుస్తకట్ట అనగానే ఈ పొరగాడు పాడైపోను నచ్చే ఈయనకి. ఈ దేవేందర్ రావు అంటోనికి ఈ అమ్మాయి బాగా నచ్చింది కదా, మంచి మటకే ఉన్నది. పాడైపోను ఫోటోలు అవపడుతుంది, మీకు ఫోటో వస్తుంది. కానీ అయ్యేసరికల్లా ఏ తరగతి ఏమో చుట్టాలు సలగుండా వస్తూ వచ్చి లేకపోలేదు ఇంత ఖర్చు నాకే తప్ప అనుకుంటూ ఎట్ట అనుకుంటూ మరి పాడైపోయి ఎన్ని రోజుల నుంచి భూకరణ ఉండాలి మనకు తెలియదు. కానీ ఇక అంటే ఈ కారంగా ఉంటుంది గదే లెక్క. ఇప్పుడు అంత కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకుంటే అంటే మరి ఈడైతే కరువులు ఉండవు, పాడైపోను పెళ్లి చేసుకుండు పుస్తకం ఇచ్చిండు. ఇక డౌట్ అయితే వస్తుంది. ఇక లగ్గం అయిపోయింది, మళ్ళీ తెల్లారి వాళ్ళింటికి ఏం పోయారు వీళ్ళింటికి ఏం పోయారు. ఇక మళ్ళీ 2వ నాడు ఇక మరి ఇక ఇంటింటికున్న భాగవతం కదే కదా. అయితే గడుకోసారి సాటుకు పోతుందట, ఫోన్ మాట్లాడుతుందట, సాటుకు పోతుందట, ఫోన్ మాట్లాడుతున్నా అని పాడైపోను. కానీ నిన్ననే పుస్తకం కట్టి 2 రోజుల పుస్తకం కట్టి అప్పుడే కొత్త మొగ నిలిచిపెట్టి మళ్ళీ ఇంకా నువ్వు ఫోన్ చేస్తుంది ఏం కదా అనుకొని చిన్నగా ఫోన్ చిన్న దగ్గర గుంజబట్టినట. గుంజబట్టినాక అలా మొత్తం ఫోన్లో మొత్తం తెచ్చిపోయిందట ఇక భాగవతం. ఏమైనామ్మా 8 తులాలన్నర బంగారం పెట్టి పెళ్లి చేసుకుట్టి 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫంక్షన్ హాల్లో మంచిగా పెళ్లి చేసుకుట్టి మరి గీలంతా పోలు గిన్నెల వాళ్ళు బుడ్డ పిల్లుంది పోలని అంటే గుట్కిలు మింగుతుందట. అసలు ముచ్చట చెప్తావా లేకపోతే భర్త పూజ చేయాలి ఏం సంగతి అని అన్నాడట పిల్లగాడు. అనగానే గో నాకు పెళ్ళి అయింది గతంలో అనగానే ఆయనకి జాలట పడేయట. నాకు పెళ్ళి అయింది కాదు ఆల్రెడీ నాకు పిల్ల కూడా ఉందని చెప్పిందట. ఇక చూడు ఆడి తిరుమక వేసుకొని పాపం పోరగాడు హౌస్ మొత్తం నీళ్ళైనాయట. పెళ్ళి అయింది దాచిపెట్టినా, ఒక పిల్ల ఉంది దాచిపెట్టినా. కాకపోతే దేవేందర్ రావు గారు కాకపోతే నా భర్తతోటి ఇడాకులు అయినాయి అని చెప్పిందట. ఇక చూడు నా సామిరంగా పెళ్ళి అయింది దాచిపెడతావు, ఓ పిల్ల ఉన్నది దాచిపెడతావు, భర్తతోటి ఇడాకులు అయినాయి అని చెప్తావు. మరి ఇడాకులు అయితే ఇడాకుల పత్రం ఏది ఏం కాదు ఎక్కడ అనుకొని ఇక గుసగుస కలగల సప్పుడు అవుతుంది కదా. ఈ సప్పుడు ఆ సప్పుడు అయితేనే ఉందంటే అవుతున్నాగానే ఇవాళ ఒకనాడు బతుక సప్పుడు చేయకుండా రేపేమన్నట్టు చూసుకుందామని చెప్పిందట. తెల్లారు లేస్తారా కల్లా పైసలు 8 తులాలన్నర బంగారం, ఇంకా చీరలు చారలు ఏమున్నాయో అన్ని మూట కట్టుకుంది. పత్తలే కూడా వీకిందట. పెంక మీద దాన్ని పత్తలే కూడా వీకింది. ఎక్కడ తెల్లారు లేస్తారా కల్లా కొత్త పిల్లం ఏమేమో పొద్దుగలు అడుగుతారు కదా, ఏమో పిల్ల మరి రాదరా అంటారుగా, తల్లి అది లేదు ఇది లేదురా నాయన నా బాధ నాకుంది, ఎక్కడ పోయింది నా పిల్లం దొరకలేదు అనుకో అక్కడిక్కడ దోలాయినాడు. ఏడ దొరకలేదంట. నా పిల్లం పోయిందంటే మళ్ళీ ఇజ్జత్ పోతుంది. ఇజ్జత్ పాట పడ్డాడు పొరగాడు. ఏం చేదురా వనకని చెప్తున్నా అంటే ఏమంటారు అనుకొని పిసుకొని ఇక నా వల్ల కాదు, ఇక పోయింది ఏమో నాశనం అయిపోను. ఇక ఒక ఏడు పంట పోయింది అనుకుంటో లేకపోతే ఎట్లా అనుకుంటూ ఏమో. కానీ
ఇక ఎవరికి చెప్పలేదంట ఈ ముచ్చట, ఎవరు చెప్పలేదు కానీ డౌట్ రాదా చుట్టాలకు పక్కల కాలో ఇరా అరే కొత్త పిల్లగాడా ఎక్కడ ఏమో కథ వేరే ఉంటుంది అనుకుంటున్నా కానీ ఈ ముచ్చట ఆ ముచ్చట తెలుస్తున్నా కానీ ఇక లాభం లేదు అనుకొని పోలీసుల కాడికి పోయినట. పోలీసుల కాడికి పోయి సార్ నా పిల్లం పేరు అంటే పిల్లవాలంటే పుస్తకం పాపానికి నిమిషకవి ఇందిరమ్మ తల్లి ఆడోడు మ్యారేజ్ బ్రోకర్లు ఉండు కదా ఆ భార్యాభర్తలు ఈ పిల్లం మీద ముగ్గురు మీద కేసు వేసినట్టు ఇక పోయి కేసు వేసి సార్ నాకు న్యాయం చేయరని చెప్పిరట. ఇంకా చూడు న్యాయం చల్లకుండా ఏమి ఏడ న్యాయం పాడని చెప్పురు ఇక. ఇందిరమ్మ నీకు పోరగాడు ఒకవేళ నచ్చితే ఏం చేసినావు పెళ్ళి చేసుకున్నావు సరే ఓ పిల్ల పుట్టింది ఆ ముచ్చట చెప్పాలి లేదు చెప్పుద్ది కాబట్టి అమ్మమ్మ కాడ ఉంచి అయ్యా నేను నాతో ఇరాకులు తీసుకున్నా మొదటి మొగలతో ఇరాకులు తీసుకున్నా మరి నీతో పడి చేస్తా నీ దగ్గర కాపురం చేస్తా అని అనాలి కదా. అది లేదు, అది అనకపోగా 8 తులాలన్నర బంగారం ఎత్తుకొని పోయిందంటే ఇది ఎంత మనగాని ఆడి మనిషి చెప్పురిగా అని ఆకలి దూపాలనే వాసిన అమ్మ నాకు అర్థం కాదు. కానీ 8 తులాలన్నర బంగారం అంటే తులానికి 1,20,000 పెట్టుకుందాం పాడైపోయిన పైన ఉన్న కొసలు తీసేద్దామే కానీ 1,20,000 పెట్టుకున్నా కానీ 8 లక్షలకు 8 తులాలకు 8 లక్షలు 8 రోజుల 16 దగ్గర 10 లక్షల రూపాయలు ఉత్త పుణ్యానికి పుస్తకట్టిన పాపానికి వేసుకొని పోతివి. ఇంకా గిట్ట పాడైతే ఇక రేపన్నాడు దారులు ఎట్ట ఉంటుండొచ్చు పాడైపోను. ఇంత అధ్వానంగా తయారయ్యారు మరి చెప్తావా మరి బోకరగానికన్నా తెలియకుండా వచ్చినా బోకరానికి ఏం తెలియదు దానికి అన్నీ తెలిసే ఉంటాయి. ఒకవేళ తెలిసినా తెలియకున్నా ఏ రకంగా ఉన్నా కానీ ఇక అయింది పోయింది ఏం చేస్తావే ఎంతకంటే ఎక్కువ ఏం చేస్తావు మరి ఏమన్నా నువ్వు ఎంక్వైరీ చేసేది ఉంటే పెళ్లి కాకముందుకు ఎంక్వైరీ చేసుకోవాలి కానీ పుస్తకం కట్టినాక అట్టేట నాతో సంసారం ఎట్ట చేయమని బెదిరిస్తే సరేలే ఏమో కర్మ పాడైపోయిన మెడమే పడ్డ పాము కర్వక తప్పదు అన్నట్టు ఎట్నో కళ్ళు మూసుకొని కాపురం చేసుకుంటే అవునేమో విసుకనే అంటే కథమేనా ఏముంది పాడైపోను చీకట్లో లైట్ బంద్ చేసి కథమేనా. అది లేదు ఇది లేదు ఏది లేదు పాడైపోను వానికి ఉత్త పుణ్యానికి ఉప్పుడు పాసం పడబెట్టింది 2 రోజులు తెల్లారి లేస్తాల కల్లా 8 తులాలన్నర బంగారం పైసలు పట్టు చీరలు అన్నీ తీసుకొని పత్త లేకుండా వీకిందంట. గిసవో ఇంటి ఆడి మనుషులు తయారయ్యారు ఈ కాలాన ఏమనాలి ఎక్కడనాలి పెళ్ళి అయినా దాచి మళ్ళీ పెళ్ళి 8 తులాలన్నర బంగారంతో పరారి అప్పటికే వివాహమైన కుమార్తె కూడా ఉన్న మహిళ పెళ్ళి అయిన 2 రోజులకే బయటపడ్డ భాగవతం మ్యారేజ్ బ్యూరో మాటలు నమ్మి నట్టేట మునిగిన వరుడు. ఇగో ఏ మ్యారేజ్ బ్యూరో అయినా కానీ ఓ పెళ్ళి కానీ పొరగాళ్ళు మమ్మ కానీ పెళ్ళిళ్ళు చేసుకో బుద్ధి ఉంటే ఫస్ట్ ఒక ఆప్షన్ చెప్తా సరే మీకు నచ్చపోవచ్చు లవ్వాడి లగ్గవాడి ఉపాయం చేయాలి. అంటే లవ్వాడి లగ్గవాడి అంటే అయినోడు కాలోడు ఏది పని చేయలేడు కాదు ఎవరి కష్టం వాళ్ళు చేసుకొని జర అన్ని రకాలుగా చూసుకొని ఎవరి దగ్గర గంత దగ్గర బొంత చూసుకొని లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటే ఏ సపోర్ట్ ఉండదు. లేదు అరేంజ్ మ్యారేజ్ చేసుకోరు అయ్యమ్మ గురించినాయి కాకపోతే పిల్లగానికి గతంలో ఏముంది ఏం కథ లేకపోతే పిల్లకు గతంలో ఏముంది ఏం కథ గీ ఆలోచించి లేదు ఒకవేళ గట్ట ఉన్నా కూడా ఏమన్నా పిల్లగానికి గత కంటే ముందు ఓతోడ నకరం సంబంధమో లేకపోతే లవ్ బివో ఉన్నా కానీ అరే నాయన పెళ్ళి చేసుకున్నావా ఇక మనంతా మనం బతకాలి. ఒకవేళ పిల్లకే లవ్వో బివో ఏమున్నా కానీ ఒక మాట చెప్పుకోవాలి అమ్మ నువ్వు గతంలో ఏం తిన్నావో ఏమైనావో నాకు తెలియదు కానీ ఇక నుంచి మనం మాత్రం కలిసి తిందాం కలిసి ఉందామని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి కాపురాలు చేసుకుని నిలబడతాయి. కానీ ఇక గిట్ట దొరికిన కాడికే బరుకుదాం అయితే పాడైపోను రానున్న రోజులలో పెళ్ళిళ్ళు అయితే గిది పడతట్టుంది. అవునా కాదా ప్రజలారా చెప్పురి ఏడ జరిగింది ఈ ముచ్చట వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సౌటపల్లి అంట సౌటపల్లిలో దేవేంద్రరావు అంట ఆయన ముంచింది తల్లి పిల్లల ఫోటో చూడరి ఫోటో ఎంత ముద్దుగా ఉన్నారు చూడరి ఎద్దెదికే ఉన్నది చూడు పెళ్లిపిల్ల. అయ్యో ఆయనకి ఆకలి లేదు దూపం లేదు ఏది లేదు ఎక్కడ లేదు 8 తులాలన్నర బంగారం బాయే 4-5 లక్షల రూపాయల ఖర్చు పెట్టుకునే ఏది లేదు ఎక్కలేదు మొత్తానికి మాత్రం తడిపట్టేసుకొని రామకృష్ణ కూడా కూర్చున్నట్ట పెళ్లి పిల్లగాడు మా అమ్మ కానీ ఓ పెళ్లి చేసుకునే పొరగాలు చాలా జాగ్రత్తగా పెళ్లి చేసుకుని ఉపాయం చేయరి.